ఎలా ఉంది మజాకా సినిమా? సో ఓవరాల్గా బాగానే ఉందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అవి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఒక 2-3 సీన్స్ ఫస్ట్ హాఫ్లో అవి. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా రొటీన్ అనిపించింది, ప్రెడిక్టబుల్ అనిపించింది. అంత ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో జనరేట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎందుకో ల్యాగ్ అనిపించింది. మేబీ ఎడిటింగ్ వల్ల ఎందుకో కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. సాంగ్స్ కూడా కామెడీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక 2 సీన్స్ ఉంటాయి. లెటర్ సీన్ ఒకటి, ఇంటర్వల్ బ్యాంక్ ఒకటి. ఆ 2 నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. మరో సామాజిక వర్గం మన ఇద్దాం అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ అయితే ఆ లెవెల్లో లేదు. సాంగ్స్ ఏమైనా వాంటెడ్లీ పెట్టినట్టు అనిపించింది? 100% అసలు స్టోరీకి అవసరం లేని సాంగ్స్ పెట్టారు. మరీ డిస్టర్బింగ్గా అనిపించింది అనమాట సెకండ్ హాఫ్లో. లియోన్ జేమ్స్ ఆల్రెడీ ఒక 2-3 సినిమాలకి ఇచ్చినట్టు ఈ మంత్ మొత్తం అన్ని మూవీస్ అతనివే. అలానే అనిపిస్తున్నాయి. పాత ఆల్రెడీ ఇచ్చిన సాంగ్స్ అని అనిపిస్తుంది. సాంగ్స్ కూడా అంతేం బాగాలేవన్న. ఏదో ఆ జానపదం ఒక్కటి అదొక్కటి కొంచెం బాగానే అనిపించింది కానీ వినడానికి మిగతా అన్ని అంత అనిపించలేదు. అంటే స్టోరీకి సంబంధం లేకుండా ఏదో పెట్టాలి అని అనిపించింది. ఎక్కడ అంత అవసరం లేదు. సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు కదా, మరి ఉన్నారా జనాల లోపల? ఇక్కడైతే లేరు. నైట్ మేము ప్రీమియర్ చూసాం, అక్కడ ఓకే. ఎందుకంటే పెయిడ్ ప్రీమియర్స్ కాబట్టి జనాలు బాగానే ఉంటారు. ఇక్కడ అంత లేరు. సో పండగకి రిలీజ్ చేయడం కరెక్ట్ అంటారు సినిమా? డెఫినెట్గా ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి మేబీ జనాలు చూస్తే చూడొచ్చు. ఈ టైంలో చూడాలి. కాంపిటీషన్ ఉంటే మాత్రం ఆడే స్కోప్ అయితే లేదు సినిమాకి. సో ఓవరాల్ మూవీ అంటే సెకండ్ హాఫ్ కొంచెం ఏం స్టోరీ లేకపోయినా డ్రాగ్ చేశారు. సెకండ్ హాఫ్ డ్రాగ్ చేశారు, కంప్లీట్గా డ్రాగ్ చేశారు. అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత మొమెంటం సెకండ్ హాఫ్లో ఉంటే ఇంకొక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా రొటీన్ ప్రెడిక్టబుల్ అనిపించేసరికి అంత కనెక్ట్ అవ్వలేకపోయింది సినిమాకి అనేది. ఈ సినిమాతో సందీప్ కిషన్ యాక్టింగ్ ఏమైనా ఇంప్రూవ్ చేసినట్టు? లేదు, కొంచెం అక్కడక్కడ మరి ఓవర్ చేసినట్టు అనిపించింది కానీ ఎక్కడ అంత మెచ్యూర్డ్ సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఒక పాజిటివ్ ఏంటంటే రావు రమేష్ గారు. సో అతను కంప్లీట్గా మొత్తం వన్ మ్యాన్ షో చేసినట్టు అనిపించింది. ఇద్దరున్నా సరే వన్ మ్యాన్ షో చేసినట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఎందుకో వాళ్ళిద్దరు పేరు అంత బాగా అనిపించలేదు. ఇప్పుడు రావు రమేష్ గారిది, అంశు గారిది, వాళ్ళిద్దరి పేరు అంత బాగా అనిపించలేదు. యాక్టింగ్ వరకు ఓకే. కాకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఒక సీనియర్ హీరో జగవత్ బాబు అతను వాళ్ళని తీసుకుంటే కొంచెం కనెక్ట్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళిద్దరి పేరు అంత చూడడానికి అనిపించలేదు. ఇద్దరిది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అంశు గారికి అంత క్యారెక్టర్ అంత మ్యాచ్ అవ్వలేదు. అంటే స్కోప్ ఉంది, కాకపోతే ఏంటంటే సెట్ అవ్వలేదు ఆమెకి. మరీ ఎంగగా కనిపించడం రావు రమేష్ కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు రితు వర్మని ఇద్దరు పక్కన చూసామంటే ఇద్దరు అక్క చెల్లెల్లో ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్స్ పెట్టడం, అత్త కోడలు చేయడం అనేది అది అంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. ఓవరాల్ మూవీ అయితే రేటింగ్ 2.75 ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఉంది అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక 2 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. వాటికి ఫ్యామిలీస్ కనెక్ట్ అయితే హిట్ అయితే, లేదంటే సెట్కి కంప్లీట్గా రెగ్యులర్. అసలు ఎక్కడ కొత్తదనం అనేది లేదు. కంప్లీట్ రొటీన్ అండ్ రెగ్యులర్ అనిపించినా సరే ఓకే. జనాలు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి కామెడీ ఉంటే సరిపోతుంది కాబట్టి ఓకే. అది జనాలు కనెక్ట్ అయ్యే ఎందుకంటే కొత్తది ఏమీ లేదు. ఏదో ఒక 2-3 సీన్లు కామెడీ బాగుంది తప్ప మిగతా అంతా చెప్పుకోవడానికి ఏం లేదు. ఓవరాల్గా రేటింగ్ అయితే 2.5 to 2.75 వరకు ఇవ్వచ్చు.